నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రంపచోడవరం సాయిబాబా గుడిలో అన్నసమారాధన. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం గ్రామంలో సాయిబాబా గుడిలో గురువారం అన్నసమారాధన జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అద్దంకి వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా తమ ఆలయంలో ప్రతి గురువారం అన్నసమారాధన జరుగుతుందని, ఇందులో తరతమ భేదాలు పాటించకుండా అందరూ సహపంక్తి భోజనాలు చేస్తారని తెలిపారు. ఓం శ్రీ సాయిరాం. మన రంపచోడవరంలో ఈ శ్రీ సాయిబాబా ఆలయం 1989 నుంచి తాటయ్య పాకలో ఉంటూ 90లో శంకుస్థాపన చేసుకుంటూ మనం 2002లో విగ్రహం పెట్టడానికి గుడి శంకుస్థాపన చేసుకున్నాం. 2004లో విగ్రహం చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా నిరాటంకంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నామండి. ప్రతి వారం కూడా 300 మంది నుంచి 500 మంది వస్తారు. అదే కార్తీక మాసంటే 2000 మంది పైగా వస్తుంటారు. ఏ వారం కూడా ఆకుండా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ నిరుపేదలకి అన్నదానం, అలాగే ఊళ్ళో పెద్దలందరూ కూడా వస్తున్నారు. పేదవారికి ఊళ్ళో పెద్దలకి కూడా ఒకేసారి ఒకే లైన్లో పెడతాము. పేదవాళ్ళు వేరేగా, పెద్దవాళ్ళు వేరేగా పెట్టాము. ఇక్కడ అన్నదాన కార్యక్రమం అంటే గొప్ప వైభవంగా మన కంపెనీ కల్పిస్తూ ఉన్నారు. సిడి సాయి సత్సంగ్ అసోసియేషన్ తరఫున ఈ అన్నదానం జరుగుతుంది. సత్సంగ్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ గుడికి పని మనిషి కానీ వంట మనిషి కానీ లేకుండా భక్తుల యొక్క సహకారంతో మా భార్య, నేను అందరూ కూడా కలిసి చేస్తూ ఉంటాము. ఈ అన్నదాన కార్యక్రమం కరోనా టైంలో కూడా ఒక్క వారం కూడా ఆఫ్ చేయలేదు. అప్పుడు కూడా పోలీసు హెచ్చరికలతో పాటు ఆపేమని చెప్పిన సరే ఆపకుండా ప్యాకెట్ పంచిపెట్టాము. ఈ విశిష్టత రంపచోడవరానికి మన బాబాబులో జరిగినట్టుగా మరి ఎక్కడా జరిగినట్టుగా అనుకోవాలి. మధ్యాహ్నం 3-4 గంటలకు వచ్చినా సరే వండి పెడతాం తప్ప లేదు అనం. ఇవాళ ఎంతమంది వచ్చినా సరే లేదు అనే పదం మన గుడిలో జరగదు. ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఈరోజు పెడుతూ ఉంటాం. ఇంతమంది లెక్క ఉండదు. 400 అయినా 500 అయినా 1000 అయినా అప్పుడు వండి పెడతాం తప్ప లేదు అయిపోయిందనే పదం వాడము. ఓం శ్రీ సాయిరాం.